మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ ప్రకటించిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మరియు బోడుప్పల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు సాధించడంతో పాటు నేడు కేసీఆర్ 90,000కు పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారని, కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని, దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇద్దరు రావాలా ఒకరికొకరు ఇంకో ఇద్దరు అందరూ ఓకే देश की नेता రైతు బంధు, దళిత బంధు, మహిళా బంధు, ఈరోజు యువత బంధు, నిరుద్యోగ బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో ఇప్పుడే 91,142 ఉద్యోగాల భర్తీలు చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి యువకుల తరఫున వారికి నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఎందరో మంది తెలంగాణ రాష్ట్రం కోసం 1,200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్ష ఫలంతో రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ ఈ 8 సంవత్సరాలలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో దూసుకుపోతున్న సందర్భంలో ఈరోజు మరి నిరుద్యోగుల కోసం నిరుద్యోగ భృతి ఇవ్వడమే కాదు, నిరుద్యోగులకు శాశ్వతంగా వారిని ఉద్యోగస్తులు చేయాలన్న ఉద్దేశంతో, వారి జీవితాలు బాగుపరచాలన్న ఉద్దేశంతో, వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరి నిరుద్యోగులు ఉద్యోగం లేక మరి నిరాశ నిస్సులను తొలగిస్తూ ఈరోజు మరి 92,142 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినందుకు మరొకసారి వారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే ఈ భారతదేశంలోనే తెలంగాణలోనే ఇది పెద్ద మైలురాయి. ఎందుకంటే 90,114 గవర్నమెంట్ పోస్టులని ఈరోజు ప్రకటించాడు కేసీఆర్ గారు. దాంట్లో ఎన్నో రోజుల నుంచి మా యొక్క విద్యార్థుల ఏజ్లు దాటిపోతుంటే 30-40 సంవత్సరాలు దాటుతుంటే వేచి చూసిన ఆ తరుణం ఇవాళ దానికి ఒక ఘట్టం వచ్చింది. కావున ఈరోజు కేసీఆర్ గారు వివిధ ఎస్సీ, బీసీ, ఎస్టీ వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు పెద్దపీట వేసి వాళ్ళకు ఉద్యోగాలలో 49 ఏజ్ వరకు